నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు సర్వాంతర్యామి. సర్వకాల సర్వావస్థలలోనూ ఆయన ఉనికి గోచరిస్తుంది ఇక్కడ. అలా అనుక్షణం పరమేశ్వరుని లీలా విశేషాలతో పునీతమైన ప్రసిద్ధ క్షేత్రం వేములవాడ. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఆ విశేషాలేంటో మనమిప్పుడు వీక్షిద్దాం. పూర్వం వేములవాడ క్షేత్రానికి లెంబుల వాటిక అనే పేరున్నట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రానికి ఆ పేరెలా వచ్చిందో చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ చాళుక్య రాజులు ఈ క్షేత్రాన్ని పాలించటం వల్ల వేములవాడ చాళుక్య రాజులని శాశ్వత కీర్తిని గడించారని తెలుస్తోంది. శ్రేయ సాధక సాధనాయిత పదం మహేంద్ర భాగ్యోదయం రామారాధిత ముత్తమ ప్రియకరం యక్షాధిప శ్రీకరం భక్త్యావేశ సుపూజితార్థ సుకరం రాజేశ్వరం భావయే అంటూ నిత్యము రాజరాజేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం వేములవాడ. సాక్షాత్తు రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ క్షేత్రం కరీంనగర్ జిల్లాలో ఉంది. చారిత్రక విశిష్టతను పౌరాణిక ప్రాశస్త్యాన్ని కలిగిన ఈ క్షేత్రం రాజరాజేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైంది. దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నీరాజనాలందుకుంటున్న వేములవాడ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి ముందు మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన ద్వారానికి సమీపంలో ఉన్న ఈ నందీశ్వరుడు రాజరాజేశ్వర స్వామి చెంతనే తానెప్పుడూ ఉంటాడన్న విషయాన్ని స్ఫురణకు తెస్తాడు. మనోహరంగా ఉన్న ఈ నందీశ్వరుని విగ్రహ దర్శనానంతరం ప్రధాన ద్వారం గుండా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. చారిత్రక విశేషాలతో ముడిపడి ఉన్న ఈ క్షేత్రాన్ని క్రీస్తు శకం 750 మొదలు క్రీస్తు శకం 973 వరకు చాళుక్య రాజులు పాలించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. చాళుక్య రాజులైన వినయాదిత్య యుద్ధమల్లుడు, అరికేసరి, నరసింహ భూపతి, రాజాదిత్యుడు, రెండవ యుద్ధమల్లుడు, రెండవ నరసింహదేవుడు తదితర మహారాజులు ఈ క్షేత్రాన్ని పాలించి రాజరాజేశ్వర స్వామిని పూజించి పునీతులయ్యారని తెలుస్తోంది. ఆ కారణంగానే ఆయా రాజులు వేములవాడ చాళుక్య రాజులుగా కీర్తి నొందారని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతా సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం.